తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా కాశీ రాసోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా. అలాగే జరగబోయే ఆరాధన కృతజ్ఞత కూడిక ప్రాముఖ్యంగా మా ప్రభువు ఆతిథ్య సహవాసం బంధుమిత్రాదుల రాకపోకలు సంఘము సంఘ పెద్దలను దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మను త్రియేక దేవుని దీవెన రాంబాబు శాంతి ఇచ్చిన కుమార్తె అనుష్కకు యవ్వన ప్రాయమంతా దైవ కాపుదల ఆశీర్వాదంతో నడిపించును గాక. ఇచ్చినటువంటి కుమారులందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి వారి కుటుంబాలను బిడ్డలను నీ సంరక్షణలో బలపరచండి. వారి యొక్క కుమారుడు రాంబాబును బట్టి వారి సతీమణి శాంతిని బట్టి నీ సన్నిధిలోనికి వస్తూ ఉన్నాను. వారిని ప్రేమించి ఇచ్చిన కుమారుడిని దీవించండి. కుమార్తె అనుష్క విషయంలో మా తండ్రి ఈ దినాన్ని కృతజ్ఞతలు చెల్లిస్తూ కృతజ్ఞత ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నాం. బిడను మా ప్రభు బాల్య దశంతా నీ దక్షిణ హస్తము సంరక్షణ క్షేమం ఇచ్చారు. యవన ప్రాయంలో నడిపించినందుకు నీకు స్తుతులు అర్పిస్తూ ఉన్నాను. అనుష్క పక్షంగా జరిగిస్తున్న ఆరాధన అంతటిలో నీ సహాయం దయచేయమని, అలాగే కూడి వచ్చిన సంఘాన్ని, సౌండ్ సిస్టమ్ వారిని, ఫోటోగ్రాఫర్స్ని, సంఘ పెద్దలను, నడిపిస్తున్న బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఇంకను మా ప్రభా సిద్ధపడి వస్తున్న సంఘ బిడ్డలందరినీ దీవించండి. బంధుమిత్రాదులు, రక్త సంబంధులు సకాలమునకు మా ప్రభా నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. జరగబోయే కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ
ఈ యొక్క ఆరాధన ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొంది నీ కుమార్తెడుల సంపూర్ణ ఆశీర్వాదము దీవెన ఇచ్చి అనుష్కాను ఆశీర్వదించమని, శాంతి తల్లిదండ్రులను తోబుట్టులను దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములు కన్నీటిలో ఎలలు, గాఢంధకారములు కన్నీటిలో ఎలలు కృషించిపోనే సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ శుద్ధినందా శుద్ధాత్మను రసగితివి, సంపూర్ణ శుద్ధినందా శుద్ధాత్మను రసగితివి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసముని చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసముని చితివి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకుని సువార్తను చేపట్టి, సిలువను మోసుకుని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యముని చితివి, యేసుని వెంబడింప ఎంత భాగ్యముని చితివి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడేదా హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, పాడేదా హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, సదా పాడేదా హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, సదా పాడేదా హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసు నాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము,
స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. దిగుడలనా ఏడాది పొట్టేలనా ఏడాది దూడలనా ఏడాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. దివ్యమైన దుర్గము పర్వతములు సర్వములు ఘోషించుచు నీ సాంద్రము పొంగినన్ ఆనందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము దేవుడే పుతోడుగాక దేశమాత్మదిల్యును ఆవునందు ప్రజలు బిగుల ధాన్యులై వాసింతురు. అభయమే పుడానందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము రాజ్యముల్ కంపించిన భూరాష్ట్రముల్ ఘోషించిన పూజుడౌ యెహోవా వైరి భూని సంహరించును. అభయమే పుడానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము విల్లు విరుచునాయన తెగ బల్యము వరకు నాయన చల్ల చెదర సిరిపుల నెల్లదోంచనాయనే అభయమే పుడానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము పిశాచి పూర్ణ బలమునాతో పెనుగులాడ జడియను నశించు శత్రుగణము దేవు నాజ్ఞ వలన మడియును. అభయమే పుడానందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము కోటయు ఆశ్రయము కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి మన విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను.
ఆయన యొక్క కుమారుడును మన ప్రభు యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడినయు అదృశ్య లోకములోనికి దిగినయు చనిపోయిన వారిలో మూడవ దినం లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు. సజీవులకు మృతులకును తీర్పు చేయుటకు అక్కడ వచ్చి నమ్ముచున్నా. పరిశుద్ధాత్మ నమ్ముచున్నారు. పరిశుద్ధ క్రైస్తవ సంఘము పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును అని నమ్ముచున్నాను. ఆమేన్. నీవులు కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి యొక్క కృతజ్ఞత ఆరాధనకు సంఘ పెద్దలను, వచ్చిన బంధుమిత్రాదులు, రక్త సంబంధులు, అలాగే శాంతి కుటుంబ సభ్యులు అనగా తల్లిదండ్రులు, తోబుట్టువులు, వారి రక్త సంబంధులు అందరినీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానము అందిస్తూ ఉంటున్నాము. ఈ సమయమందు మరి దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ శాంతి విషయంలో మనం అనుష్క విషయంలో విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. దేవుడు కుమార్తెను బాల్య దశంతా కూడా తన క్షేమాన్ని ఇచ్చాడు. అలాగే యవ్వన ప్రాయంలో కూడా తన కాపుదలను, జ్ఞానాన్ని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, ఎదుగుదలను, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమార్తెకు అనుగ్రహించాలని, యవ్వన ప్రాయమంతా దేవునికి ఇష్టరాలుగా జీవించాలని ప్రార్థన చేసుకుందాం. జాన్సన్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. పరిశుద్ధుడ, మహోన్నతుడ, గొప్ప దేవ, నీకు వందనములు, లెక్కలేని స్థితులు, శివత్రుడా, సీనాయన మా నడకల్లో, మా కీళ్ళు, మా సేతలు, మా సూపులు నేను గాయపడి ఒకసారి కడగన ముట్టడు శుద్ధి చేయనాయన. ఎంత గొప్ప దేవ, నీకు వందనములు నా తండ్రి. ఇదిగో నాయన కూడుకు నిమ్మత్తాను ఆయన ఆయన ఏ నిమ్మత్తాన్ని అయితే మేము కూడి ఉన్నాము. సమస్తము నీకు సాధ్యమైన తండ్రి. పాటల్లో తోడై నీడైన నీకు వందనములు నాయన. నాయన నా తండ్రి, నాయన ఆరాధనలో నీ తోడై నీడైన నీకు వందనములు నా తండ్రి. ఇదిగో నాయన రాంబాబుని వారిని ప్రేమించిన తండ్రి, కుమార్తె నాయన నా తండ్రి, బిడ్డ ఇంతవరకు నాయన నా తండ్రి బాడీ నుండి నా తండ్రి యమనస్తుడు నడిపినందుకు నీకు వందనములు నా తండ్రి. నైనా బిడ్డ నాయన నా తండ్రి, నాయన నడవడుకులో నాయన చేతల్లో సూపులో నాయన బిడ్డ సరి చేసుకున్న తండ్రి, నీ అందు భయభస్తులుగా నిలిచి పెట్టేవాళ్ళు ట్యాక్చమని అడుగుచున్నా నాయన. అందరూ కూడా ఆటపాటలు కాదు కానీ నాయన నీ అందు సందాలు భయభస్తులు నాయన, నీ అందు ఇవ్వగా నాయన నా తండ్రి నువ్వు తోడై నేడైన మనం అడుగుచున్నా నాయన. బిడ్డ నాయన ఇప్పుడు వరకు నా తండ్రి నాయన ఎంతగానో నా తండ్రి చిన్ననాటి నుండి నాయన కాసి కాపాడద్ది నీకు వందనములు నాయన. ఎవరి బిడ్డలోకి వెళ్ళినప్పుడు దేవా నా తండ్రి నీ కోపదాలని పరిశుద్ధాత్మతో నింపమని అడుగుచున్నా నాయన. నాయన బాలుడు నడవలసిన తోవని నడిపితే నాయన తల్లులకి తండ్రులకి నాయన నేర్పమని అడుగవు దేవా నా తండ్రి. ఆయన వాళ్ళిద్దరిని ప్రేమించిన తండ్రి, కుమార్తెను దయచేసినందుకు నీకు వందనములు నా తండ్రి. ఆయన బిడ్డలు ఎలాగ నడవాలో తల్లిదండ్రులు నేర్పుతావు దేవని సహాయం దయచేమని అడుగుచున్నాను ఆయన. చదువు మందిని జ్ఞాన మందిని ఇచ్చంద్ర నాయన ఎదిగించేయండి దేవా నీకు వందనములు నా తండ్రి. కొడుకు నాయన నా తండ్రి ఆది నుంచి అంతవరకు నాయన నీకు కాసి కాపాడమని అడుగుచున్నాను ఆయన. కానాన్ దేశం నిండి జరిగినప్పుడు దేవ మంచి నీళ్ళు ద్రాక్షరసం కింద మార్చిన దేవా నీకు వందనములు నా తండ్రి. ఆయన ఇదిగో నా తండ్రి 5 రెట్లు 2 సెలసేపలు 5,000 మందికి ఆహారం పెట్టి ఆయన 12 గంపలు మించిన దేవుడు దేవా నా తండ్రి. బీదలం నాయన అయినప్పటికీ నా తండ్రి బీదల్లా కొంచెంగా దేవా నా తండ్రి నాయన నువ్వు తోడై ఉన్నప్పుడు దేవా నా తండ్రి నాయన ఏదో తమస్తం నీకు తెలుస్తున్నాయన సమర్థం నీ చేతులకు అప్పగించిన దేవా నీకు వందనములు నా తండ్రి. కొడుకు చుట్టూరు నాయన నీ ఆత్మతో ఎత్తుపట్టుకో నా తండ్రి. ఖమ్మంగా మర్యాదగా జరగకుండా నీ సహాయం దయచేయనైనా. వాక్షమైన అద్దె దగ్గర పిలుచుండగా దేవా మాలో మీరు మాట్లాడమని అడుగుతున్నాను ఆయన. మా కోసం ఏదో తీర్చున్నారో దేవా నా తండ్రి. వెనకాల మనసు నాకు నా సహోదరులకు దయచేయమని అడుగుతున్నాను ఆయన. విని వ్యర్థంగా తీసుకోకుండా దేవా నా తండ్రి నువ్వు దాక్షవాలి మేము తీగులు దేవా నీళ్ళు అంటకట్టిన ప్రతి తీగు నాయన ఫలించదని సెలవిచ్చే దేవా. ఫలించిన ప్రతి తీగు నరికి పారవేతను సెలవిచ్చే దేవా నా తండ్రి. మేము పారవేసిలాగా ఉన్నాం, ఫలించి వాళ్ళగా ఉన్నామా దేవా. హృదయంలో మేము శుద్ధి చేసుకుంటా దేవా నీ సహాయం దయచేయమని అడుగుతున్నాను ఆయన. నీ కూడుకు నా తండ్రి నాయన ఈ అవస్థని చేతులకు అప్పగింటున్నాను దేవా. ఆ తల్లిదండ్రులు నాయన అన్నదమ్ములు అప్పజనులు అందరూ దీవించి ఆశీర్వదించడం అందరినీ కూడా నా తండ్రి నీ సన్నిధికి నడిపించమని అడుగుచున్నాను దేవా. నాయన కుటుంబంలో చూసుకుంటే ప్రతి కుటుంబం రక్షణ పొందదని సెలవిచ్చే దేవా. ముందు నాయన నీ నీతి నీ రాజ్యం ఎదిగితే దేవా
ఆ బిడ్డకు నేర్పమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు నా తండ్రి. నైనా గురిదినాల్లో చివరి గడిలో పైన కాలం మమ్మల్ని అయినా మీరు అక్కడ ఎప్పుడు వచ్చినా మాకంటే తెలియదు కానీ నాయన మీరు అక్కడ ఎప్పుడు వచ్చినప్పటికీ దేవా ఎత్తపడి గుంపులా తయారు అడుగుతున్నాను ఆయన. మా కుటుంబాలు మీరు రక్షించుకున్నది అని సహాయం దాయిచ్చమని అడుగుతున్నాను ఆయన. అనేక మంది సహోదరులు ఇచ్చిండగా దేవా నా తండ్రి పైన మంతట్లో మీరు ముందున్న బిడ్డలు కదలకు వచ్చిన ఆయన నాయన ఇందులో మీరు పాల్గొన్న తండ్రి ఆ బిడ్డలకు నాయన నా తండ్రి ఎవరికో హరకాలు వెళ్ళి కాసి కాపాడమని అడుగుతున్నాడు ఆయన. ఇదిగో వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి అన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని అన్నాను. యెహోవా నీవే స్తోత్రము నందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను. నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టలను బట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరొక ఎందును. ఇందుతో వాక్యం పర్యంతం. మనకు మహిమ కలుగును గాక. మన ప్రభు ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారు ప్రశస్తమైన నామములో కూడి చేరి వచ్చినట్టు ప్రియ దేవుని బిడ్డలకు అలాగే వేదికను అలంకరించినట్టు అభిషేక్తులు సిఆర్ గారండి, మీరు ఓకే పాస్టర్ గారికి అలాగే పెద్దలకు ప్రత్యేకమైన వందలు తెలియపరుస్తున్నాం. దేవుని కృప అనుష్క మీద విస్తరింపచేసి ఈరోజు మన మధ్యన బిడ్డని అలంకరించి కూర్చోబెట్టినట్టు ఈ బిడ్డకు కూడా నా ప్రత్యేకమైన దీవెనలు తెలియపరుస్తున్నాను. ఈ అనుష్కకి నేను ఏమవుతానంటే ముందుగా నేను పరిచయం చేసుకుంటాను. మా సొంత చెల్లెలు గారు కూతురండి. అనుష్క వారు తల్లి సొంత మేనగాళ్ళు. వేడివేడిగా వచ్చున్నాం. బయట చూస్తే చాలా వేడిగా ఉన్నది. మరి లోపలికి వస్తే అసలు మనశ్శాంతి లేకోకుండానే ఉన్నది. ఒక మాటలో చెప్పాలండి, మనం ఫంక్షన్కి వచ్చాం కానీ మరి దేవుని నమ్ముకున్నట్టు వారు, దేవునికి వ్యతిరేకంగా తిరిగినట్టు వారు అగ్నిగుండంలో ఎలాగుంటారో మనకైతే తెలియదు. కానీ ఈ వేడినే మనం భరించలేకపోతున్నామంటే అక్కడున్న వేడి, ఆ మంటలు ఎలాగ భరాయించగలదు ఒక్కసారి ఇక్కడ నిల్చుంటే అర్థమవుతుంది. ఏది ఏమైనా కానీ దేవుని కృప ఏమైనదో పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో అనగా 8, 9 కలిసి ఉన్నాయి. నేనే చదువుతున్నాను. నాతో పాటుగా మీరు కూడా ఎఫెసీ సంఘమునకు వచ్చి 1వ అధ్యాయంలో ప్రవేశించి 8, 9 వచ్చిన భాగములను మనము అందరము ఏకీభవించి చదువుని ఎడల ఇందులో ఉన్న కొన్ని విషయాలు మనకి ప్రభువారు పరిశుద్ధాత్ముడు మనకి తెలియపరుస్తూ ఉంటాడు. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు. ఆ మాటలు అని అంటే కాలము సంపూర్ణమైనప్పుడు మనము ఎంతకాలం ఎదురు చూసినా దేవుని కృప బిడల పైన అధికంగా వాళ్ళు వెతుకుతూ ఉంటారు. తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. బిడ్డ ఇంకా పెద్దది కాలేదేంటి, ఇంకా పెద్దది కాలేదేంటి అని అనుకున్నప్పుడు దేవుని కృప ఇంకా సమీపముగా ఆ జరగవలసిన ఏర్పాటును బట్టి దేవుడు ఆ కృపను మన పైన అనుష్క పైన ఆ కృపను విస్తరింప చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్ర. మాట ఏంటంటే సంపూర్ణమైన వివేచన కలుగుటకు ఆ కృపను మన అనుష్కకి ఏం కావాలండి చెప్పాలి. ఇక్కడ దేవుని మాటలు వినటానికి మేము ప్రత్యేకింపబడినట్టు వయసులోనికి వచ్చి ఉన్నాం. మేము వృద్ధులము అన్నట్లుగా అందరూ కూడా ఇక్కడ వృద్ధులే ఉన్నారు. అనుష్క తిరిగినట్లుగా, అనుష్క మాట్లాడినట్లుగా
అనుసుగా ఎక్కడ అయితే వీరు కూడా వెళితే నాకు మంచి జరుగుతుందా లేకపోతే నష్టం జరుగుతుందా అన్న విషయాలన్నీ కూడా అనుష్క వివేచన కలిగి మాట్లాడాలి. అన్ని కూడా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరికి విశ్వాసులకి తండ్రి అయినట్టు కుటుంబం అబ్రహాము గారు కుటుంబంలోంచి వచ్చినట్టు దీనా. అబ్రహాము గారు కుమారుడు ఇస్సాకు మంచి విశ్వాసం కలిగినట్టు వాడు. ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబు కూడా దేవుని యందు భయభక్తులు కలిగినట్టు వాడు. ఈ యాకోబు గారు కుమార్తె ఎవరనంటే దీనా. అంత ఉన్నతమైన కుటుంబంలో, అంత విశ్వాసం కలిగినట్టు కుటుంబంలో, అంత దేవుని సంగతులు తెలిసిన కుటుంబంలో, దేవునికి శిరస్సు వహించి దేవుని అడుగులో అడుగేసి నడిచినట్టు కుటుంబంలో పుట్టినంటి బిడ్డకి ఏమి లేదనంటే వివేచన లేదు. అయ్యో నేను ఈ లోకములోనికి వెళుతున్నాను, ఒకవేళ నా తల్లిదండ్రులకి, నా అన్నదమ్ములకి, నా బంధుమిత్రులకి, సంఘానికి అవమానము కలుగుతుందేమో అన్న ఆలోచన లేకోకుండా ఆమె ఏం చేసిందంటే ఆ దేశమును చూడవచ్చిందంట. ఆ దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఆమెకి జరిగిన నష్టం ఏంటంటే ఆమెకే కాదు, ఆమె కుటుంబానికి నష్టం జరిగింది. ఆమె తండ్రికి నష్టం జరిగింది, ఆమె అన్నదమ్ములకి నష్టం జరిగింది. ప్రియులారా, ఎంత నష్టమో తెలుసా? ఆమె అన్నదమ్ముల్లోని ఇద్దరు అంటాడు ఆయన తన కుమారులందరిని పిలిచి ఆశీర్వదించే సమయంలోని వారు సంఘములో కలవద్దని అన్నాడు. ప్రియులారా, ఎందుకు తెలుసా? వారు కోపస్తులు, వారు కోపం వచ్చి ఎత్తి కాళ్ళు నరికినట్టు వారు, కాబట్టి వారు సంఘములో చేరవద్దనని మాట శపించాడు యాకోబు. ఎందుకు తెలుసా? దీనా చేసిన పరిస్థితుల వల్ల కుటుంబం అంతా కూడా ఏమైపోయిందంటే విచ్ఛిన్నమైపోయింది. ఎందుకు? ఇక్కడ కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటుని బట్టి ఆ కృప విస్తరింపబడిందంటే అక్కడ ఇప్పుడు అనుష్కకి ఏం కావాలంటే వివేచన కావాలి. ఈ భూమి మీద ఏ మానవుడైనా సరే, స్త్రీ అయినా పురుషులైనా బ్రతకాలనంటే జ్ఞానము కావాలి, వివేచన కావాలి. ఆ జ్ఞానము లేకపోతే మనం ఎక్కడికి వెళుతున్నామో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఈ బిడ్డ బాల్యములోంచి యవన ప్రాయంలోనికి నడిపించినట్టు ఈ అనుష్క అడుగులు ఎటువేయాలనంటే సంఘము వైపు వేయాలి. ఆమె ప్రవర్తనంతా కూడా, ఆమె యొక్క గుణగుణాలన్నీ కూడా సరిపడాలి అని అంటే ఏమి చదవాలనంటే దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని పాటలు పాడాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని దాసులతోనే స్నేహము కలిగి ఉండాలి, దేవుని సంఘ బిడ్డలతోనే ఆమె ప్రతి సావాసము కలిగి ఉండాలి. ప్రియులరా, లోకముతోని ఎట్టి పరిస్థితుల్లో కూడా సావాసము చేయకూడదు. ఎందుకంటే లోక పరిస్థితులు బాగోలేదు. సాతాను అంటుంది, ఏమంటుందంటే ఎవరిని మింగుదామా అని కలవరపడుతుంది. ప్రియులారా, కాబట్టి ఎవరి బిడ్డలు ఈ లోకానికి వెన్నెముక లాంటి వారు. కాబట్టి ఎవరి బిడ్డలు ఎలా ఉండాలనంటే దేవునికి ఇష్టలుగా జీవించాలి. ఈ నా మాటలు అనుష్కకి తెలియపరుస్తున్నాను. చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, నీవే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నీ నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నీ నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే. ఊహలలో నా ఊసులలో నా జాసబాసవైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలిన సాగమని, దీవించవే సమృద్ధి
కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కొరత లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరత లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నానే కని అన్నావే, పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే, దీవించావే. కుమారులను బట్టి కుమార్తెను బట్టి నీకు వందనాలు నాయన. రాంబాబుని బట్టి నీకు వందనాలు నాయన. తన భార్యను బట్టి నీకు వందనాలు నాయన. ఇద్దరిని ప్రేమించి ఇచ్చిన కుమారుని బట్టి కుమార్తెను బట్టి నీకు వందనాలు. కుమార్తెను మీరు జ్ఞాపకము చేసుకుని నాయన బాల్య దశలో నుంచి యవన దశలోనికి ఆవిడను ప్రవేశపెట్టారు నాయన. యవన దశలో ప్రభు ఆవిడ ఏ రీతిగా ఉండాలో ప్రభు భయంకరమైన యవన దశ నాయన. యవన కాలంలో నాయన నీ సన్నిధిలో భయము కలిగి భక్తి కలిగి నీకు విధేయత కలిగి అయా నీ వాక్యానికి లోబడి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని బిడ్డకు మీరే సహాయం దయచేయండి. తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి బిడగా ఉంచండి నాయన. నీకు స్తోత్రములు. బిడ చుట్టూ మీ దేవతల కావలుగా ఉంచండి. ఆ బిడకు ముందు మీరు నడవండి నాయన. నీకు స్తోత్రములు నాయన. వాక్యం ద్వారా నాయన దైవజనం ద్వారా సూటిగా స్పష్టంగా నాతో మాతో మీరే మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన. విందు కార్యక్రమం అంతట్లో మీరే తోడైన నన్ను క్రమముగా మర్యాదగా జరగటానికి మీరే సహాయం దయచేయమని, ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డని మీరే జ్ఞాపకం చేసుకోమని, ఎన్నికలేని ఆదింద్రాలు ప్రార్థన ఆలకించిన ఆ ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మరి మన సంఘ సభ్యులు ఆత్మీయులు పెదపాటి మత్తయ్య గారు వారి యొక్క కుటుంబాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. వారికి ఇచ్చిన కుమారులు కోడళ్ళు మనవలు మనవరాండ్లను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ, ముఖ్యంగా కుమారుడు రాంబాబు వారి సతీమణి శాంతి, దేవుడు వారిని ప్రేమించి ఇచ్చిన కుమారుడు కుమార్తె విషయంలో మనం అందరం ఇక్కడ కూడి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. ముఖ్యంగా వారి శాంతి తల్లిదండ్రులు, తోబుట్టువులు, వారి బంధుమిత్రాదులు, రక్త సంబంధులను బట్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ, వేదిక మీద ఉన్న పెద్దలు దైవజనులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మరి కుమార్తెను ఆశీర్వదిస్తూ వారి యొక్క తాతయ్య గారు అయినటువంటి పాస్టర్ గారు చక్కని హెచ్చరికలు యవన ప్రాయంలో జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విధులు విధానము, ఎవరితో జీవించాలి, ఎవరితో సహవసించాలి, ఎవరిలో ఆశీర్వాదం ఉన్నది, క్షేమం ఉన్నది, సంరక్షణ ఉన్నది అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేశారు. యవన ప్రాయంలోకి వచ్చిన వారందరూ కూడా ఈ లోకము చాలా భయంకరమైన పరిస్థితులు. యవన ప్రాయము దేవునికి ఇష్టమైనటువంటి ప్రాయము కూడా. ఎజ్కేలు గ్రంథకర్త స్పష్టంగా తెలియజేస్తాడు కదా, నీకు ఇష్టము పుట్టించు ప్రాయం వచ్చినప్పుడు నేల నుండి నిన్ను తీయబడి వృద్ధిలోనికి తేగా నీవు ఆభరణ భూషితరాలు అయితే. నీకు ఇష్టము పుట్టించు ప్రాయం, దేవునికి ఇష్టమైనటువంటి ప్రాయం. ఇప్పటి వరకు మరి అనుష్క బాల్య దశలో ఉంది. బాల్య దశ తల్లిదండ్రుల సంరక్షణ, దేవుని సంరక్షణ. కానీ ఇప్పుడు యవన ప్రాయము తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నా కానీ, దేవుని సంరక్షణలో ఉన్నా కానీ, లోకాన్ని స్నేహించేటువంటి ప్రాయం, లోకం వైపు చూచేటువంటి ప్రాయం, లోకము కూడా ఆకర్షించే ప్రాయం. కనుక అనుష్క విషయంలో
ఈ యవన ప్రాయంలో ప్రవేశించినటువంటి అనుష్కయే కాదు, ఎవరైనా సరే లోక సంబంధమైన జీవితంలో ఒకటి ఆమె తెలుసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంది. ఆశ, కోరికలు ఎక్కువ కలుగుతూ ఉంటాయి. శారీరకమైన మార్పులు కలుగుతూ ఉంటాయి. ప్రవర్తనలో మార్పు వస్తూ ఉంటుంది. మాటలో మార్పు వస్తూ ఉంటుంది. తన క్రియల్లో మార్పు వస్తూ ఉంటుంది. కనుక యవన ప్రాయము దేవునికి ఇష్టమైన ప్రాయమైన, దేవుని దగ్గర బలవంతులైనటువంటి యవన ప్రాయమైన, లోకములో కూడా శక్తివంతమైన యవన ప్రాయమైన, దీన్ని జయించగలిగేటువంటి శక్తి ఒకటి ఉంది. ఈ లోకములోకి వెళ్లకుండా, లోక ఆలోచనలకు వెళ్లకుండా, లోక సంబంధమైన తలంపుల్లోకి వెళ్లకుండా, ముఖ్యంగా తల్లిదండ్రులకు అవిధేయులు కాకుండా, దేవునికి కూడా అవిధేయులు కాకుండా ఉండగలిగేటువంటి శక్తి ఒకటి ఉంది. అది ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, సామెతల గ్రంథంలో అంటాడు కదా, యవ్వనులకు తెలివిని వివేచనను పుట్టించు సామెతలు. కనుక యవన ప్రాయంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడూ జ్ఞాపకం చేస్తూ ఉంటాను, మీరు సామెతల గ్రంథాన్ని జాగ్రత్తగా చదువుతూ ఉండాలి. దానిలో మీరు ఎప్పుడూ శ్రద్ధగా వెతుకుతూ ఉండాలి. అటువంటి యవన బిడ్డలు త్రుట్టిల్లకుండా జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ, సమయస్ఫూర్తిని కలిగి ఉంటూ, తల్లిదండ్రులకు విధేయులవుతూ, లోకములోనికి చక్కని ఘనత పొందేటువంటి యవన ప్రాయాన్ని మీరు కలిగి ఉంటారు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. ప్రసంగి అంటూ ఉంటాడు, యవనుడా నువ్వు సంతుష్టిగా ఉండు, అన్ని విషయంలో నీ హృదయానుసారంగా ప్రవర్తించు, నీకు ఇష్టమైన క్రియలు చెయ్యి. అయితే ఒక దినాన్ని తీర్పు ఉన్నదని నీవు మరిచిపో. చాలామంది యవన ప్రాయంలో ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అంటూ ఉంటారు, నా ఇష్టం, నేను ఎలాగైనా ఉంటాను, నేను ఎలాగైనా చేస్తాను, నేను దేనినైనా చేస్తాను అని చాలామంది యవన ప్రాయంలోనికి రాగానే తన శక్తిని, తన బలాన్ని, తనకున్నటువంటి పరిస్థితిని బలంగా చేసుకుని ముందుకు వెళుతూ ఉంటారు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నీ యవన ప్రాయంలో నీ ఇష్టానుసారంగా ఉండు, కానీ తీర్పు దినాన్ని లెక్క చెప్పేటప్పుడు మాత్రము నీకు ఒకటి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. కనుక యవ్వనులు తప్పక త్రొట్టిల్లుతారు. లోకములో, సంఘములో, సమాజములో, కుటుంబములో ఎప్పటికైనా అవిధేయులయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. దేవునికి అయిష్టులుగా జీవించే ప్రమాదం ఉన్నది. కుటుంబానికి అయిష్టులుగా జీవించేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. తల్లిదండ్రులకు అవిధేయులుగా, వ్యతిరేకులుగా ఉండేటువంటి యవన ప్రాయంలో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఇదంతా అపవాది యొక్క క్రియ. కనుక ఈ దినాన్ని నేను అనుషాకి జ్ఞాపకం చేసేటువంటి మాట ఏమిటి అంటే, యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు. మనం చదువుకున్న 119వ కీర్తన 9వ వచనంలో మనం చూసినప్పుడు, యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు అని మన వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుని వాక్యము చేతనే అనేటువంటి మాట పడతారో వారు ఎప్పుడూ కూడా దేవుడు వారిని ఘనపరుస్తూ ఉంటాడు, అభివృద్ధి పరుస్తూ ఉంటాడు, హెచ్చింపచేస్తూ ఉంటాడు. కనుక శుద్ధి చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఏమిటి శుద్ధి? యవన ప్రాయంలోనికి వచ్చేటప్పటికి చూడండి, ఇప్పుడు ఎప్పుడూ ధరించుకోలేనటువంటి ఆభరణాలు ధరించుకుంది, ఎప్పుడూ ధరించలేనటువంటి ప్రప్రదంగా వస్త్రాలు ధరించింది. ఇందాక నుండి వాటిని మోయలేక అటు అటు చూస్తూ ఉంది. వాళ్ళ అమ్మ వచ్చి 4 సార్లు చూసింది. ఏంటి అంటే, మా అమ్మాయికి కూలర్ పెడితే బాగుండు, ఉండలేకపోతుందని.
కనుక ఇక్కడి నుండి ఆ ఆభరణాల వైపు, ఆ వస్త్రాల వైపు నూతనమైన ఆలోచనలు, నూతనమైన తలంపులు, నూతనమైనటువంటి ఉద్దేశాలు. ఇప్పుడు వాళ్ళమ్మ బయట నుండి ఏదైనా తనకిష్టమైంది నా కూతురికి పంపుతుంది అని అనుకుంటూ ఉంటుంది. అక్కడ నేను ఏం పంపించినా నా కూతురు వద్దనే వద్దా. కానీ ఇప్పుడు అమ్మ నేను చెప్పింది మాత్రమే నువ్వు పంపించు, నాకు ఇష్టమైనది మాత్రమే నువ్వు పంపించు. నీకు ఒకవేళ ఖాళీ లేకపోతే నాకు ఇష్టం వచ్చింది నేను కొనుక్కుంటాను. కనుక వ్యక్తిగత సంబంధమైనటువంటి ఆలోచనలు, తనలో ఒక రూపాంతరం ఏర్పడుతుంది, అనగా రూపము మారుతూ ఉంటుంది. స్వరములో కానీ, మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, క్రియల్లో కానీ, శారీరకమైన సౌందర్యంలో కానీ, శారీరకమైన అవయవాల్లో కానీ ఒక ఎదుగుదల, మార్పును తీసుకుని వస్తుంది యవ్వన ప్రాయం. అబ్బాయిల్లో కూడా అంతే. కనుక ఈ మార్పు తల్లిదండ్రులకు అవిధేయతను తీసుకుని వచ్చే మార్పుగా చాలా కుటుంబాల్లో యవ్వన బిడ్డలను చూస్తూ ఉంటాం. ఈ మార్పు దేవునికి అయిష్టతను తీసుకొచ్చే మార్పుగా చాలా కుటుంబాల్లో చూస్తూ ఉంటాం. కానీ ఇష్టము వచ్చినటువంటి దేవునికి ఇష్టురాలుగాను ఉండాలి అంటే మొద్దుకై ఎస్తేరును పెంచాడు బాల్య దశలో, మొద్దుకై ఎస్తేరును పెంచాడు యవన దశలో. ఎందరిలో ఉన్న ఆమె గనురాలు, ఎందరిలో ఉన్న ప్రత్యేకమైన రాలు, ఎందరిలో ఆమె ఉన్న ప్రత్యేక పరిమళ క్రియలు కలిగినటువంటి. అందుకే మరి ఎస్తేరు అంతమంది కన్యకలున్న వారిలో ప్రత్యేకత ఏమిటి అంటే ఆమె పరిమళ క్రియలు ఆకర్షించబడ్డాయి. ఏమిటి ఆ పరిమళ క్రియలు అని మనం ఆలోచన చేస్తే ఆత్మీయ సౌందర్యం, భౌతిక సంబంధమైన సౌందర్యము కాదు. దేవునిలో ఉన్నటువంటి వారికి ఆత్మీయ సౌందర్యం చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఎవరు ఇవ్వగలరు అని మనం ఆలోచన చేస్తే దేవుడు మాటకు విధేయులైనటువంటి వారు మాత్రమే పొందుకునేటువంటిది. ఆత్మీయ సౌందర్యము కలిగిన వారే ప్రత్యేకంగా గణపరచబడతారు, తల్లిదండ్రులకు కీర్తిని తీసుకుని వస్తారు, సంఘానికి సమాజానికి మేలుకరంగా ఉంటారు. ఇందాక దైవజనులు సాక్ష్యం ఇచ్చిన రీతిగా నీ యవన ప్రాయమంతా ఆశీర్వాదకరంగా ఉండాలి అన్నారు. కనుక నేను అనుష్కకు జ్ఞాపకం చేసేటువంటి మాట అదే. ఏమిటి అంటే నీ యవన ప్రాయము దేవునికి ఇష్టమైనటువంటి ప్రాయముగాను, లోకానికి కుటుంబానికి ఆశీర్వాదకరమైన ప్రాయంగా ఉండాలి అంటే ఇదిగో మొద్దుకై ఉండము. చూసారా? కనుక ఈ దినాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యవన ప్రాయంలోనికి వచ్చినటువంటి కుమార్తెతో పాటు మనందరికీ కూడా అనుదినము దేవుని ఎదుట శుద్ధీకరించబడి దేవుని విశ్వాస యొక్క సంబంధమైన జీవితానికి ప్రాధాన్యత ఇవ్వబడాలి. కనుక యవ్వనులు దేని చేత ఆ పవిత్రత ఎలాగూ వస్తుంది అంటే రెండవది దేవుని యొక్క వాక్యాన్ని హృదయములో పెట్టుకొనడంలోను. 119వ కీర్తన మనం చదువుకున్నటువంటి 9-10 వచనాలు అంటాడు దావీదు, పెట్టుకోవడానికి ఒకటి పవిత్రపరచబడాలి, రెండవది దేవుని యొక్క మాట ద్వారా అభ్యాసము పొందాలి. నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను అనుష్కకి. ఆశీర్వాదాలకు కర్త అయిన పరలోకపు తండ్రి, నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ కుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మా తండ్రి పెదపాటి మా రక్షణలో ఉంచారు. యవ్వన ప్రాయము కూడా నీ సంరక్షణలో ఉంచమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మా తండ్రి యవ్వన ప్రాయం అంతా కూడా శారీరకమైనటువంటి సౌందర్యము, అలాగే నీ పరిశుద్ధాత్మ కలిగిన ఆత్మ జ్ఞానాన్ని బిడ్డకివ్వండి. విద్యాభ్యాసంలో క్రమశిక్షణ కలిగిన కుమార్తెగా వృద్ధిల్లినట్టు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కన్యకగా ఉన్న సమయం అంతా నీ కృపాక్షేమములే దైవ సహవాసములోను, ప్రార్థనలోను, భక్తిలోను, విశ్వాసములోను వృద్ధి పొందినట్లు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే శాంతి తల్లిదండ్రులను, తన తోబుట్టులను ఆశీర్వదించండి. మా ప్రభా వచ్చినటువంటి బంధుమిత్రాదులు, రక్త సంబంధులను దీవించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఇదిగో సంఘ పెద్దలను బట్టి,
అలాగే మా దేవ మరి దూర ప్రాంతం నుంచి వచ్చిన దైవజనులు కేఎస్ కుమార్ గారిని బట్టి కూడా వారి పరిచర్యను కుటుంబాన్ని దీవించండి. సౌండ్ సిస్టమ్ వారిని, అలాగే మా తండ్రి ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ దీవించండి. ఈ ప్రాంగణంలో ఉన్న వారందరిపై నీ ఆత్మను కుమరించండి. మా ప్రభువా, ముఖ్యంగా అనుష్కాను మీ చేతులకు అప్పగిస్తుంటూ తన యవన ప్రాయం అంతా కూడా నీ సంరక్షణలో నడిపించి మీరు మహిమ పొందమని, అలాగే జరగబోయే ఆతిథ్య కార్యక్రమంలో కూడా భోజనాలు తయారు చేసినటువంటి బిడ్డలను దీవించండి. పరిచర్య చేస్తున్న బిడ్డలను ఆశీర్వదించమని మరి ఒకసారి మా ప్రభువా మీ చేతులకు అప్పగించుకుంటూ స్థానిక సంఘ సిఆర్ గారిని బట్టి కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీదను నెరవేరును గాక. మరుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని క్షమించున్న ప్రకారం అపరాధములను క్షమించుము. మమ్మ శోధన నుండి తేకా దుష్టు నుండి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికి, బంధుమిత్రాదులకు, పెద్దలకు, దైవజనులకును, ప్రాముఖ్యంగా రాంబాబు, శాంతి వారికి ఇచ్చిన కుమారుడు కుమార్తె అనుష్కకు నూతన ఆశీర్వాదము, ఆరోగ్యము, ఆయుష్, సకల ఐశ్వర్యాలతో, జ్ఞానాభివృద్ధితో ఆత్మ సన్నిధిలో వర్ధిల్లును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిషా, ఆశతునా కుమారించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కుమారించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు. தவிக்குது மால டம் மஞ்சள டம் மாத்து அடிக்க மங்கள டம் ஓல டம் ஒதுக்கு டம் ஓங்கி தட்டிக்கும் புத்திக டம் மால டம் மஞ்சள டம் மாத்து அடிக்க மங்கள டம் ஓல டம் ஒதுக்கு டம் ஓங்கி தட்டிக்கும் புத்திக டம் மத்தள டம் டம் மத்தள டம் டம் மத்தள டம் டம்.
விடிஞ்சா வந்து நித்திர கெடுக்கும் சித்தன்ன கோயில சித்திரமே நினப்பா வந்து சக்கர சுத்துற அத்தர கொண்டு நடத்துனவே வாழ செழிக்க வாக்கு பலிக்க வாங்கும் சந்தனம் வாசம் பொழைக்க கேட்டு கிழிக்க கூட்டம் குதிக்க நெஞ்சம் ரெண்டும் பட்டன ஒட்டிக்க மாலை டம் டம் மஞ்சர டம் டம் மாத்து அடிக்க மங்கள டம் டம் கோல டம் டம் ஒதுக்கு டம் டம் மோங்கி தட்டிக்கும் முத்திக டம் டம் மாலை டம் டம் மஞ்சர டம் டம் மாத்து அடிக்க மங்கள டம் டம் கோல டம் டம் ஒதுக்கு டம் டம் மோங்கி தட்டிக்கும் முத்திக டம் டம் చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే ఫట్టుమని పేలిందా నా గుండె కల్లాసే అట్టా నువ్వు గిర్రా గిర్రా మెలికలు తిరిగే ఆవుసే నువ్వు నాకు సెట్ అయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే వచ్చేసావే లైన్లోకి వచ్చేసావే చిమ్మ చీకటికున్న జిందగీలోన ఫ్లడ్ లైట్ వేసావే అత్తరి నచ్చేసావే మస్తుగా నచ్చేసావే బ్లాక్ అండ్ వైట్ లోకల్ గాని లోకంలోన రంగులు పూసావే చిట్టి నా బుల్బుల్ చిట్టి చిట్టి నా చుల్బుల్ చిట్టి నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే చిట్టి నా జిల్ జిల్ చిట్టి చిట్టి నా రెడ్ బుల్ చిట్టి నా ఫేస్బుక్ లో 1,00,000 లైకులు కొట్టావే యుద్ధమేమి జరగలే సుమోలేమి అస్సలే గదలే చిటికెలో అలా చిన్న నవ్వుతో పచ్చ జెండా చూపించినావే మేడం ఎలిజబెత్ నీ రేంజ్ అయినా తాడు బొంగరం లేని ఆవారా నేనే అయినా మాసుగాడి మనసుకే ఓటేసావే బంగ్లా నుండి బస్తీకి ఫ్లైట్ వేసావే దీని మారు చిన్నోడిని స్టెప్పులు ఆడిస్తివే నసీబు బాడు నుండి నవాబు చేసేస్తివే అతిలోక సుందరివి నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓ టపోరి నేను గూగుల్ మ్యాప్ పై నీ గుండెకు చేరిస్తివే అరరే ఇచ్చేసావే ఇల్లు నాకు ఇచ్చేసావే మిర్చి బజ్జీ లాంటి లైఫ్ లో నువ్వు ఆనియన్ వేసావే అర్రర్రే గుచ్చేసావే లవ్వు టాటు గుచ్చేసావే మస్తు మస్తు బిర్యానీలో నింబు చెక్కై హల్చల్ చేసావే చిట్టి నా బుల్బుల్ చిట్టి చిట్టి నా చుల్బుల్ చిట్టి నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే చిట్టి నా జిల్ జిల్ చిట్టి చిట్టి నా రెడ్ బుల్ చిట్టి నా ఫేస్బుక్ లో 1,00,000 లైకులు కొట్టావే దాని కోడి భుజం మీద కడవా
పైట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా నెటికి నేడు మారిన ఈడు చేసే నేరమే నిద్ర లేదు ఆకలి లేదు అన్ని దూరమే చక్కదనాల చుక్కకి వాళ్ళ దిష్టి తీసి హారతీయ అమ్మడివే కలలను దాచే నా కన్ను నీవే నిజమైపోవే నావన్నీ నీవే పగలే మెరిసే మినుగురువే నగలే వెలిసే వెలుగునువే ఇలాపై నడిచే మెరుపునువే ఇకపై వరమై దొరుకునువే నీడ కూడా చీకట్లో నిన్నొదిలి పోతుందే నేనెప్పుడు నీ వెంటే ఉంటా ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా పరుగులు తీసే నారాణి నీవే పడితే మెత్తని నేలవుతాలే ఎప్పుడు నిలిచే భుజమవుతా కలను కంటే నిజమవుతా కష్టం వస్తే కలబడతా కడదాకానే నిలబడతా అలిసొస్తే జో కొడతా గెలిచొస్తే జై కొడతా కలిసొస్తే ఓ గుడినే కడతా ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా హోయ్ మౌనముగానే సైగలతోనే ఎంత కాలమే చాలిని చూపి దగ్గర ఏటి దారి చూపవే అపసోపాలే నావిక ఆపే ఒక్కసారి చెంత చేరవే అమ్మడివే అమ్మడివే మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నా కళ్ళారా సరికొత్త స్నేహం తరిచేరా అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నే ఏదో అసలది బదులు ఏమో అది
It's a family party. సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్టులతో పనులే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కలే నైట్ నైన్ బక్కర్లే బయటికి వెయ్యలక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళా ఏ ఫారెన్ నో వెళ్ళాలా మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైచమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న కెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. సిద్ధంగా ఎక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. కొత్తగా కొత్తగా రెక్కలొచ్చినట్టుగా క్షణముకొక్క నిమిషం మళ్ళీ గడుపుదాం పదా మరిది గంధారి దొంగ సంద మామలాగా వంగి చూసిండే గాంధారి గాంధారి నీ మరిది గంధారి సంగు సంగునొచ్చి హాలి రంగు సలిండే పోయిన ఏడు ఇంత పొక్కిరి కాదు రైకల వాసనే
అంటాండే గాంధారి గాంధారి నీ మరిది గాంధారి దొంగ సంద మామలాగా వంగి చూసిండే గాంధారి గాంధారి నీ మరిది గాంధారి సంగు సంగు నొచ్చి హోలీ రంగు చల్లిండే బంగారం సీతారామ సింగారం లగ్గానికి సింగావి సీరె గట్టి మంగళారతిస్తా అంటే రంగు జల్లి ఎదురు కొల్ల రంగు పండుగంట అంటే పండుగ ఏదైనా రంగు పండుగనే అంటాండే గాంధారి గాంధారి నీ మరిది గాంధారి దొంగ సంద మామలాగా వంగి చూసిండే గాంధారి గాంధారి నీ మరిది గాంధారి సంగు సంగు నొచ్చి హోలీ రంగు చల్లిండే చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం పండగ కాదా చుర చుర చూపుల చాటున చిలిపిదనం ఉరకలు వేదా సంగీతం పలికేటి ఈ నిమిషం గుండెల్లో చిలికింది సంతోషం ఎప్పటికీ తీరదుగా ప్రేమరుడం కలహాన్నే చెరిపేసే ఈ తరుణం అపైనున్న తారల్లో దూరాలే ఉన్నా అనురాగాల ఆకాశం అన్నిటినీ కలిపేనా చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం పండగ కాదా కన్న ప్రేమ దాచలేక తన మాటల్నే దాచింది ఓ హృదయం